తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమచ్చాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే తస్యై నమ ఇదమిదం భూయయవస్తు భూయః. మన వ్రతంలో 12వ రోజులో ప్రవేశించాం. ఇవాళ 12వ పాశురంలో ఉన్నటువంటి అర్థ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న కర్మాచరణం చేసినటువంటి ఒక పిల్లని లేపారు. ఇవాళ అంటే ఆ వంశంలో జన్మించినటువంటి పిల్లని లేపారు నిన్నటి రోజు. ఈ రోజు కర్మాచరణాన్ని వదిలేసినటువంటి ఒక అన్నయ్య గారి చెల్లెలను నిద్ర లేపుతున్నారు ఈ రోజు పాశురంలో. ఏమిలా, కర్మని ఆచరించడమా కర్మని వదిలేయడమా, ఏది ప్రధానం? అంటే కర్మని ఆచరించాలి, కానీ కర్మని ఆచరించడం అనేది ఎలా ఆచరించాలి, దేనికి విఘ్నం కాకపోతే కర్మని ఆచరించాలి అన్నది మనకి తెలుసుకోవాలి. ఇక్కడ కర్మని ఆచరించిన వారెంతో, కర్మని ఆచరించని వారు అంతేనట. అంటే వారికి విధి విహితమైనటువంటి ఆ గేదెల యొక్క పాలని పితకడం అనేదే చెయ్యనటువంటి ఒక అన్నయ్య గారి చెల్లెలట. ఈయనెవరు అంటే ఒక ఆయన స్వామికి ఎప్పుడూ కూడా పక్కనే ఉంటూ ఉంటారట. ఆయనని గురించి చెప్తున్నారు. ఆయన ఎలా ఉంటాడు అంటే, సురిగయ్యం తెరివిల్లుం చెండు కోలం మేళాడయం తోషున్మార్ కొండోడ ఒక కయ్యాల్ ఒరువంతం తోళయి అండ్రి అని ఒక చెప్పారు. సురకత్తి, అది కాక విళ్ళు, ముల్లుకర్ర, ఉత్తరీయాన్ని తన స్నేహితుడు పట్టుకొస్తూ ఉంటే ఒక చేతితోట ఒక భుజాన్ని ఆలంబనంగా చేసుకుని నడుస్తూ ఉంటాడట కృష్ణ పరమాత్మ. ఎప్పుడూ కూడా అలా ఆ చెయ్యి ఆ భుజం మీద ఆసరాగా వేసుకొని ఉండడం వల్ల అది ఎక్కడ మనం నష్టపోతామో అని చెప్పి పశువులకి అంటే గేదెలకి కాస్త పాలు తీయవలసిన సమయం వచ్చినా సరే తీయకుండా అలాగే ఆయనతోటే కలిసి ఉండి తన చెయ్యవలసినటువంటి కర్మాచరణాన్ని చెయ్యడం లేదట. ఇక్కడ వీరికి ప్రమాదమా కాదా? కర్మాచరణ చెయ్యాలి కదా, చెయ్యాలా చెయ్యక్కరలేదా? మనకి భగవద్గీతలో చెప్తూ యజ్ఞ దానం తపః కర్మం నత్యాజ్యం కార్యమేవ తత్వం. అవి ఎప్పుడూ కూడా వదలకూడదయా. యజ్ఞము, దానము, తపస్సు, కర్మ అనే వాటిని నత్యాజ్యం, వాటిని వదలడానికి వీలు లేదు. ఇంకా యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం, అవే మనిషిని పవిత్రం చేస్తాయి అన్నారు. కనుక ఇలా పవిత్రం చేస్తాయన్నటువంటి కర్మాచరణను వదిలేశాడు కదా ఈయన పవిత్రుడు అవుతాడా కాదా అని ప్రశ్న వేసి, అవుతాడయా, ఎందుకని అంటే భగవంతుని కోసము కాని మనం భగవద్ ధ్యానంలో ఉండి భగవద్ అనుభవంలో కాని ఉంటే, ఆ ఉన్నప్పుడు మనం చెయ్యవలసినటువంటి సంధ్యావందనాదులు కాని మనం చెయ్యలేకపోతే ఆ సమయంలో అప్పుడు మనకి ఏమీ కూడా ప్రమాదం రాదు. ఏమేం చేతట తిస్రకోక్షో మహర్షయ, ఆ మహర్షులు ఉన్నారే వాళ్ళందరూ మన బదులుగా వారు ఆ కర్మని చేస్తారట. కనుక మనకి పర్వాలేదయా అన్నారు. లీలాసుకులు వారు అంటారు, సంధ్యావందన భద్రమస్తుతే. ఆయన కృష్ణ పరమాత్మను అలా మనసులో ధ్యానం చేస్తూ ఆ ధ్యానంతో సమయం లేక ఆయన ఏం చెప్తున్నారు, సంధ్యావందనం భద్రమస్తుతే, నీకో నమస్కారం. ఇంకా భో స్నానం తుభ్యం నమః, ఓ స్నానమా నీకొక నమస్కారం అని పితరశ్చతర్పణం, అవి కూడా నాకు చేయడానికి అవకాశం లేదు. ఏం చేత అంటే భగవత్తుని యొక్క అనుభవంలో పరిపూర్ణంగా కృష్ణ పరమాత్మను అనుభవిస్తూ ఉంటే ఇవేమి చెయ్యకపోయినా పర్వాలేదయా అని చెప్తారు మనకి. దానికి మనకు అందంగా చెప్తూ, యాదవ కులోత్తస్య కంసద్విష, ఆ కంసునికి శత్రువైనటువంటి యాదవ కులంలో ఉన్నతుడైనటువంటి ఆయన స్మారం స్మారం, ఆయన అలా మనసులో కాని తలుస్తూ ఉంటే అహంహరామి, కనుక మనకున్న పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పారు. కనుక అలాంటి పాపాలన్నీ పోయేలాంటి స్వామితో చేరి ఉన్నటువంటి ఒక అన్నయ్య గారి చెల్లెల్ని ఈనాడు నిద్రలేపుతున్నట్ట. మంచి ఐశ్వర్య సంపన్నురాల అని అంటారమని. మనకి లక్ష్మణస్వామి భరతుడు ఇద్దరు కనిపిస్తారు రామాయణంలో. లక్ష్మణస్వామి అహం సర్వం కరిష్యామి అని చెప్పి స్వామితోటే చేరి ఉండి స్వామికి సర్వవిధ కైంకర్యములు చేసిన వాడు లక్ష్మణుడు. స్వామి యొక్క ఆజ్ఞని పాటించి స్వామి యొక్క ఆజ్ఞగా తనకిష్టం లేకపోయినా రాజ్య పరిపాలన చేసిన వాడు భరతుడు. ఏది రెండూ కూడా చేయవలసినవే.
కనుక మనకి ఇద్దరు అన్నదమ్ములు మనకి చూపించారు అక్కడ. అలాగే నిన్నటి వారు కర్మాచరణం చేసిన వారు, ఈనాడు కర్మని వదిలేసిన వారు. అయితే మనం అందరం కూడా కర్మని వదిలేవచ్చా? సన్యాసాశ్రమం చాలా ఉత్తమమైన ఆశ్రమం అండి అని దాని యొక్క నియమాలని పాటించలేకపోయినా సన్యాసాశ్రమాన్ని తీసుకోవడం అనేది ఒక రకమైనటువంటి అంటే వదిలేయడం కర్మని. కానీ అలా పనికిరాదు. నువ్వు నిజంగా నీకు వైరాగ్యం కలిగినాడే సన్యాసానికి అర్హుడివి తప్ప ఈ కర్మని తప్పించుకుందుకు సన్యాసం తీసుకుంటే కాదయ్యా. అలాగే నాకు నిద్ర చాలడం లేదండి, తెల్లవారగట్లా లేచి నేను సంధ్యావందనం చెయ్యలేను, అది తామసం. కనుక అప్పుడు ఏమంటాం? ఏమిటానండి, ఆయన ఎప్పుడూ నా మనసులోనే ఉంటాడు అంటే అది తామసత్యాగం అంటారు. రాజసత్యాగం కూడదు, తామసత్యాగం కూడదు, సాత్వికమైనటువంటి త్యాగమే మనకి చెప్పబడుతుంది. కనుక అలాంటి త్యాగంతో కూడినటువంటి పిల్లల ఇవాళ లేపబడుతున్న పిల్ల. ఇంకా ఈ రోజు కూడా ఒక స్థిత ప్రజ్ఞావస్థలో ఉన్న పిల్లని చెప్పుకుంటున్నాం. దీన్ని యతమానావస్థ అంటారు. యతమానావస్థ అంటే ఎలాగైతే ఒక తాబేలు సంచరించినప్పుడు తనకి ఏదైనా అన్య పదార్థం తగులితే తన ఇంద్రియములన్నిటినీ లోపలికి లాగేస్తుందో అలా తన ఇంద్రియములన్నిటినీ లోపలికి లాగేసినటువంటి స్థితిలో ఉన్నటువంటి పిల్లట ఈమె. నా కోసమని ఆయన రావాలి, నేత్ర సౌందర్యం కలిగినటువంటి పిల్ల కనుక నా కోసం ఆయన రావాలి తప్ప నేను ఆయన కోసం వెళ్ళడమా అన్నటువంటి స్థితిలో ఉందట ఈరోజు పిల్ల. అంచేత మనం చెయ్యాలా చెయ్యక్కర్లేదా? భగవతో బలేన భగవతో వీర్యేణ భగవత్ తేజస భగవదనుజ్ఞయ అని అన్ని భగవంతునితోటే సంబంధం కనుక అలాగూ తిన్నగా భగవంతునితోటే మనం కూడి ఉన్నప్పుడు ఇవి ఒకవేళ కర్మాచరణం మనం చెయ్యకపోయినా ఏమీ దోషం రాదు అన్నదాన్ని తెలియచేసి అలాంటి పిల్లని ఈ రోజు లేపుతున్నారట మన పిల్లలు. దీనికి భగవద్గీతలో యతమానావస్థ గురించి చెప్తూ యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని ఒక శ్లోకాన్ని మనకి చెప్పారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి యతమానావస్థలో ఉన్నటువంటి ఒక పిల్లని నిద్రలేపుతున్నారు ఈరోజు. ఇప్పుడు పాశురాన్ని ఒక్కసారి విన్నపం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కనైత్తులం కత్తెరుమై కన్రుక్కిరంగి నినైత్తు ములై వழியே நின்றுபால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வந்தங்கோயின் கனித்திலை வீழ நின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவம் நீ வாய் திறவாய் இனித்தான் சுந்திரோய் ఈదెండ్ర పేరురెక్కం అనైతిల్లెత్తారు అరిందు ఏలో రెంబోవాయ్ అన్నారు. ఇక్కడ దూడలు కలిగినవి గేదెలను చూపిస్తున్నారు. ఇందాక ఆవులను చూపించారు. ఇక్కడ లేగ దూడలు కలిగినటువంటి గేదెలు. ఆ దూడల్ని దూరంగా కట్టేసడం వల్ల తనకి పొదుగులో పాలు చేపడానికి సిద్ధంగా ఉంటే ఆ దూడల్ని వదిలేవాళ్ళు లేకపోవడం వల్ల ఆ దూడల్ని తీసుకురావడానికి కూడా వదలడానికి అవకాశం లేక స్వామి కృష్ణ పరమాత్మతో చేరి ఉండడం వల్ల ఆయన ఆ గోపాలకుడు అవి ఏం చేస్తున్నాయి, ఆ గేదెలు అరుస్తున్నాయిట. కనైత్ అరిచి కండ్రుక్కు ఇరంగి ఆ దూడ కోసమని జాలి కలిగిందట. అయ్యో ఆ దూడలను నా దగ్గరికి చేర్చేవాళ్ళు లేరు కదా అని జాలి కలిగి నినైత్తుం అంటే అవి మూతి పెట్టినట్టుగా భావన ప్రకర్ష కలిగి ఆ శిరాల గుండా మొలై వழியே ఆ శిరాల గుండా పాలలా కారిపోతున్నాయిట. పాలు సోర అంటే పాలలా కారిపోతూ ఉంటే మొత్తం ఆ కొట్టంలోంచి ఆ పాలన్నీ అలా ధారలా బయటకు వస్తూ ఉంటే ఆ బయటకు వచ్చినటువంటి పాల వల్ల ఆ నేలంతా కూడా చిత్తడైపోయి ఉందట. అలాంటి ఐశ్వర్యం కలిగినటువంటి పిల్ల శరార్కం నర్చల్వంతంగోయ్ అలాగున్నటువంటి మంచి ఉత్తమమైనటువంటి ఐశ్వర్యం కలిగిన వాని యొక్క చెల్లుల తంగాయ్ అంటే చెల్లుల అని అర్థం అని అక్కడ ఒక విశేషణాన్ని వాడారు. అంటే మంచి ఐశ్వర్యము కలిగిన వారి చెల్లుల. ఏమా ఐశ్వర్యము అంటే ఆ దూడలని వదలడానికి అవకాశం లేక వాటి మీద జాలి చేత తమరు అరిచి అంటే గేదెలు అరిచి అవి మూతి పెట్టినట్టుగా భావన ప్రకర్ష చేత ఆ స్థిరముల నుంచి పాలు కారిపోతే అవి పట్టేవారెవరూ లేక స్వామి యొక్క కైంకర్యంలో ఉండడం వల్ల
ఆ పాలు ధారగా నేల కారిపోతే మొత్తం నేల పాలైపోయినటువంటి పాల యొక్క అంత పాలన్నీ కలిగినటువంటి ఒక ఐశ్వర్య సంపన్నమైనటువంటి కుటుంబంలో పెరిగినటువంటి పిల్లట ఈయన. మేమేం చేస్తున్నాం? నిన్ వాసల్ కడైపత్తి నక్సల్వంతంగా పనిత్తిలై వీష. మంచేమో తల మీద పడిపోతోందమ్మా అంటే తెల్లవారగట్లా మేము బయలుదేరాం. మంచి హేమంత ఋతువు కనుక మార్గశీర్ష మాసము, మంచు పడేటటువంటి సమయము కనుక మంచు మా తల మీద పడుతూ ఉంటే నిన్ వాసల్ కడైపత్తి నీ యొక్క తలుపు ఉంది, ఆ వాకిలికి ఉన్నటువంటి పై కమ్మెని గట్టిగా పట్టుకొని ఉన్నావు మా మేమందరమును అన్నారు. అని మనత్తుక్కినియానై పాడవం అంటే మనస్సుకి ఆనందాన్ని కలిగించే ఆ స్వామి ఉన్నాడే ఆయన తెన్నిలంగై కోమానైశ్యత్తం ఆ దక్షిణ దిక్కుకి అధిపతి అయినటువంటి ఆ రావణాసురుణ్ణి చిదిమేసినటువంటి మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి ఆ స్వామి పాడుతున్నాం. మేము ఎవరిని గురించి పాడుతున్నాం? రామచంద్ర ప్రభువుని గురించి కదా కీర్తిస్తున్నాము. ఇలా ప్రార్థిస్తూ ఉంటే నువ్వు యశుందిరాయి లేమ్మా అని ఏమి ఈదండ్ర పేరు రక్కం, ఇది ఏమి నిద్రమ్మా నీకు? నీ నిద్రలో ఉన్న రహస్యం మాకు తెలుసుండే, నువ్వు స్వామితో అనుభవిస్తూ ఉన్నావు అని మాకు తెలుసును అన్నారు. ఇక్కడ మళ్ళీ ఒక్కసారి లోపల అర్థానికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గేదెలు, ఈ గేదెలు అన్న వాటికి ఆవుల కన్నా దూడల మీద గేదెలకి ప్రీతి అధికమట. కనుక ఎంత శ్రమ పడ్డానికైనా సిద్ధపడతాయట గేదెలు. అంటే ఒక మనం గడ్డితో చేసినటువంటి దూడని ఎదురుగా పెట్టినా అది తన దూడే అనేటటువంటి భ్రమతో తన పాలు ఇస్తుందట గేదె. ఆవుకి జ్ఞానం ఎక్కువ, కానీ గేదె అలాంటిది కాదు. కనుక అలాంటి స్థితి కలిగింది. ఈ వాత్సల్యము చేత ఏమవుతుంది? ఒక్కసారి అరిచిందట, అయ్యో నా దూడ నా దగ్గరికి రాలేకపోతుంది, పాలు తాగలేకపోతుంది అని చేపుకి రావడం వల్ల గేదె అరుస్తోంది అన్నారు. ఎందుకు అరుస్తోంది? కండ్రుక్ ఇరంగి అంటే జాలి కలదై అరుస్తోంది. అంటే దాని యొక్క దుస్థితిని చూసి జాలి కలిగి అరుస్తోందట. ఇక్కడ వరుసగా మళ్ళీ మనకి ఆచార్యులు అంటే పురుషకారభూతులైన వారు మనకి చూపించబడతారు. ఏమిటి పురుషకారము? ఆచార్యులు అంటే పురుషకారభూతులైన వారు మనకి చూపించబడతారు. ఏమిటి పురుషకారము అంటే గేదెకి సంస్కృతంలో మహిషి అని ఒక పదం. కనుక ఎవరండి ఆ మహిషి అంటే లక్ష్మీదేవి. రంగరాజ మహిషి అంటారా మనం, అంటే ఆ రంగరాజు యొక్క భార్య. అలాంటి ఆమె పురుషకారభూతురాలు అని అర్థం. అలాగే అంటే పురుషకారం అంటే పురుషునిగా చేసేవారు. పురుషుడిగా చేయడం అంటే పురుషనోతి అని అర్థం, అంటే పూర్ణముగా ఇచ్చేవాడిగా చేసేవారు. అంటే ఈ శిష్యులు వీరు పడేటటువంటి ఆర్తి అంటే వారి మీద జాలి చేత తమరు పరిపూర్ణముగా పాలు కలిగి ఉండి అంటే తమరు జ్ఞానము పరిపూర్ణముగా ఉంటే తప్ప మనం ఒకళ్ళకి ఇవ్వలేం. మనకి పరిపూర్ణముగా తెలిస్తే తప్ప అవతల వాళ్ళకి తెలియచేయలేం. అంచేత పాల సమృద్ధి ఉన్నదట. ఆ పాలు కారిపోతున్నాయి అంటే పాల సమృద్ధి ఉన్నది. అంటే జ్ఞాన సముపార్జన పూర్తిగా కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు. ఇంకా జాలి ఉన్నది. ఈ జాలి ఎందుకు? వాళ్ళ దుర్గతిని చూడడం వల్ల జాలి ఉన్నదట. అయ్యో వీరు ఇలా పాడైపోతున్నారే అని శిష్యుల మీద జాలి. ఇంకా మూడవది అరిచి. ఎందుకు అరుస్తుంది అంటే వారు అయ్యో వీరు తెలుసుకోలేకపోతున్నారే అంటే శిష్యులు కానీ కాస్త పరాకుగా ఉంటే శృణు శృణు అంటారట గురువు గారు. విన్నావా అని అడుగుతారు. ఇలాగ పెద్దలందరూ కూడా మనకి జాలితోటి వాత్సల్యంతో అరిచి అంటే చెప్పి మళ్ళా ఎందుకండి ఇలా అరవడం అంటే ఆ స్వామికి విన్నపం చేయడం. ఏమయ్యా స్వామి వీడిని నీవాడిగా చేసుకోవా, ఇంత దుర్గతిలో ఉన్నాడే వీడిని నీవాడిగా చేసుకో అని అరుస్తాడట గురువు. అంటే గురువు మధ్యవర్తిగా ఉండి స్వామికి శిష్యులని అందిస్తాడు అన్న అర్థాన్ని అక్కడ మనకి చెప్తున్నారు. నిండ్రు పాలు కారిపోతున్నాయి, ధార కట్టేస్తున్నాయట. అంటే ఈ ఆచార్యులు అనుగ్రహించినటువంటి అనుగ్రహ అంటే ఆ శాస్త్రములలో ఉన్నటువంటి విషయాలు అలా పారుతున్నాయి. అంటే ఆచార్యుల యొక్క శ్రీ సూక్తులు అని అర్థం. ఈ పాలు కారడం అంటే పాలు అనగానే భగవంతుని యొక్క గుణములు అని చెప్పుకున్నాం, కళ్యాణ గుణములు అని చెప్పుకున్నాం. కనుక ఆ భగవంతుని కళ్యాణ గుణాలు
ఆచార్యుల యొక్క శ్రీ సూక్తుల ద్వారా మనకి అందేయి అన్నదాన్ని తెలియచేయడానికి ఇక్కడ ఈ పాల్ సోర అలాంటి ఐశ్వర్యం కలిగిన ఒక అన్నగారి చెల్లెల అన్నారు. అనేసరికి అలా ఈ చెల్లెల అంటే ఏమిటి అన్నది మనం ఒక్కసారి చూడాలి. మనకి లంకానగరంలో సీతమ్మ ఉన్నప్పుడు ఆ లంకానగరంలో ఉన్నటువంటి సీతమ్మకు విభీషణుల వారు తమ చెల్లెల చేత కైంకర్యాన్ని చేయించారు అని చెప్తారు. కనుక అలాంటి చెల్లెలు అంటే స్వామికి కైంకర్యం చెయ్యడానికి ఉపయోగపడే కుటుంబంలో పుట్టినటువంటి పిల్ల అని అర్థం. లేదు, తంగాయ్ అంటే జ్యేష్ఠాదేవికి చెల్లెలంటే లక్ష్మీదేవి అని మరి ఒక అర్థం. శ్రీమన్నారాయణునికి లక్ష్మీదేవి ప్రీతిపాత్రురాలో అలా నువ్వు కూడా ప్రీతిపాత్రురాలివి కదమ్మా అని తెలియచేయడం రెండవది. ఇంకా మూడవది, మనకి యజ్ఞాలు చేసినప్పుడు ఆ యజ్ఞంలో భాగాన్ని ఇవ్వడానికి ఆయా దేవతల్ని పిలుస్తూ ఒక మంత్రాన్ని చెప్తారు. ఏషతే రుద్రభాగ సహా స్వస్వ అంబికయా జుషస్వ అని రుద్రుణ్ణి పిలుస్తున్నారు. ఓ రుద్ర, నీ చెల్లెలు తోబుట్టు అయినటువంటి అంబికతో పాటు వచ్చి ఈ భాగాన్ని అనుభవించు అని పిలుస్తున్నారు. ఇదేమిటండి, అంబిక ఆయనకి చెల్లెల? ఇక్కడ స్వస అనే పదప్రయోగం చేశారే అంటే చెల్లెలు అంటే భగిని అంటారు సంస్కృతంలో. భగిని అంటే ఒక అర్థం చెల్లెలని, ఒక అర్థం సౌభాగ్యవతి అని. కనుక సౌభాగ్యవతి అయినటువంటి అంబికతో తోడుగా రుద్ర వచ్చి నువ్వు భాగాన్ని స్వీకరించు అని ప్రార్థిస్తున్నారు. అలాగే ఇక్కడ సౌభాగ్యవతి అయినటువంటి ఆ పిల్ల అని ఆ పిల్లను కీర్తనం చేస్తున్నారట. ఇక్కడ అక్కడ ఎలాగైతే గేదెలన్నిటినీ కూడా ఆ దూడల్ని విప్పకుండా స్వామి కైంకర్యంలో మునిగిపోయిన వాడి చెల్లెలా అంటే ఆయన యొక్క లక్షణమే పరిపూర్ణంగా నీకు కూడా వచ్చేసి ఉంటుంది. అంటే స్వామి యొక్క కైంకర్యంలో మునిగిపోయినావా, కానీ ఐశ్వర్య సంపన్నురాలివి కదా. మరి ఐశ్వర్యం ఏమిటి అంటే ఎప్పుడైనా సరే స్వామి కైంకర్యం ఎంత ప్రధానమో స్వామికి దాసులైన వారికి సహాయపడడం కూడా అంతే అవసరము. కనుక భగవత్ సంబంధము భాగవత సంబంధము అనే దానిలో భాగవత సంబంధాన్ని ప్రధానంగా చెప్తారు. కనుక శల్వత్తంగోయ్ అన్నారంటే మంచి ఐశ్వర్యము కలిగినదనా, ఉత్తమమైనటువంటి ఐశ్వర్యం. ఏమిటి ఉత్తమమైన ఐశ్వర్యం అంటే మామూలు ఐశ్వర్యం కాదు. ఇలా పాలు కారిపోతుంటే ఇదేనా ఐశ్వర్యము అంటే కాదయ్యా. ఏది ఐశ్వర్యము అన్నదాన్ని మనం తెలుసుకోవాలి. ఏది ఐశ్వర్యము అంటే ఈ లౌకికమైన ఐశ్వర్యము కాదు. స్వామితో కలిసి ఉండడమే, స్వామితో సంబంధమే ఐశ్వర్యం తప్ప వేరొకటి ఐశ్వర్యము కాదు అంటారు. మనకి గజేంద్రుని చూపిస్తారు. 1000 సంవత్సరాలు పోరాడుతాడు ముసలితోటి. ఆ పోరాడితే ఆయన అంటారు ఆ గజేంద్రుడిని సతు నాగవర శ్రీమాన్ అంటారు. అయ్యా ఓహ్ ఏమి శ్రేష్టమైనటువంటి ఏనుగండి, శ్రీమంతమైన ఏనుగు. ఏమది తావులు తప్పెను మూర్ఛ వచ్చే అన్న స్థితిలో ఉన్నటువంటి ఏనుగును చూసి అదేమో శ్రీమంతము అంటారంటే భగవంతుని మీదే దృష్టి కలగడమే ప్రధానం తప్ప మరొక ఐశ్వర్యము ఏది ఐశ్వర్యము కాదు అన్నదని చెప్పారు. అందులో ఉత్తమమైనటువంటి ఐశ్వర్యము అన్నారు. ఏమిటి ఉత్తమమైన ఐశ్వర్యం అంటే భగవత్ సంబంధము ఎంత ప్రధానమో భాగవత సంబంధము అంతకన్నా ఉత్తమము. కనుక నువ్వు అలా వదిలేయకూడదమ్మా. మరేం చెయ్యాలి, మమ్మల్ని కూడా నువ్వు పొందినటువంటి అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని మేము కూడా పొందేలా మమ్మల్ని తీసుకు వెళ్ళగలిసిందానగా కదా అని ఆమెను ప్రార్థిస్తున్నారు. ప్రార్థించి అయితే ఏం చేస్తున్నారట, నిన్ వాసల్ కడైపతి నీ వాకటికి వచ్చాం, నాకు కృష్ణుడిని సేవించడమా కాదా కాదు ప్రధానం, నీ సన్నిధానానికి రావడమే ప్రధానం అని నీ కమ్మిని అంటే నీ ద్వారానికి ఉన్నటువంటి పైకమ్మిని పట్టుకున్నావమ్మా అన్నారు. ఇన్ని వేల మంది కదా, ఇన్ని లక్షల మంది కదా, ఒక్క కమ్మిని ఇంతమంది ఎలా పట్టుకోగలరు? పట్టుకున్నాం అన్నారే అంటే ఏమిటర్థం అంటే కాదయ్యా, దానిలో ఉన్నటువంటి లోపల అర్థాన్ని మనం తెలుసుకోవాలి. ఏమది అంటే భగవంతుణ్ణి దర్శనం చేయించేది ఏదో అది ద్వారం. ఏది మన భగవంతుడికి దర్శనం చేయిస్తుంది? మంత్రం. కనుక మంత్రం ఒక అష్టాక్షరి మహామంత్రాన్ని కాని తీసుకుంటే మనకి ద్వారానికి పూర్వపు రోజుల్లో 4 కమ్మెలు ఉండేవి. 2 పెద్దవి, 2 చిన్నవి, అడ్డంగా ఉన్నవి, నిలువుగా ఉన్నవి. కనుక ఈ అడ్డంగా ఉన్న కమ్మెలలో ఒకటి నా, రెండవది మహా. అంటే నా అనేది పైది, మహా అనేది కిందది. ఈ నా అనేటటువంటి కమ్మ ఉందే దాన్ని పట్టుకున్నామమ్మా అన్నారు. ఎప్పుడైనా తోరణం ఎక్కడ కడతారు?
కింద కమ్మెకి కడతారా, పక్క కమ్మలకి కడతారా? ఎదురుగా ఉన్నటువంటి కమ్మెకి, మీదనున్న కమ్మెకే కడతారు. కనుక ఏది ప్రధానం మంత్రంలో అంటే నా అనేది ప్రధానంట. నమః అంటే మహా అంటే నాకు, నా కాదు అంటే నేను చేసేటటువంటిది నా కొరకు కాదు, నేను నాకు రక్షకుణ్ణి కాదు, చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా భగవంతుని కొరకే కాని నా కొరకు కాదు అనేటటువంటి జ్ఞానం ఏదుందో ఆ జ్ఞానాన్ని ఆశ్రయించి ఇక్కడ మేము ఉన్నామమ్మా అన్నారు. ఎలా ఉంది ఆ స్థలం అంతా కూడాను? అక్కడ మీద నుంచి మంచు పడుతోందట, కిందని పాలధారతో చిత్తడి ఉందట, మొత్తము భగవద్భక్తులందరూ కూడి ఉన్నారట. ఇది చూడగానే సముద్రము అనేది మనకి ఒకసారి ద్యోతకం అవుతోంది. ఏమిటి సముద్రము? సముద్రంలో 3 నీళ్లు ఉంటాయట. ఏమిటి? మున్నీర్ అంటారు దాన్ని. ఒకటి మీద నుంచి వచ్చేటటువంటి వర్షపు నీరు, రెండవది నదుల నుంచి వచ్చి కలిసేటటువంటి నీరు, మూడవది కింద నుంచి ఊటగా పైకొచ్చేటటువంటి నీరు. ఇలా 3 నీళ్లతో కూడినది సముద్రం కనుక దాన్ని మున్నీర్ అంటారు. ఇక్కడ కూడా 3 వస్తున్నాయట. ఏమిటది? ఆ పైనుంచి వచ్చేటటువంటి మంచు తడి ఒకటి, రెండవది పాలు కారడం వల్ల వచ్చినటువంటి తడి ఒకటి, ఈ భగవద్భక్తుల అందరము కూడి ఉండడం వల్ల భగవద్ అనుభవం యొక్క పరివాహం మూడవదట. ఇలా 3 కలిశాయి అంటే ఆ ఆచార్యుల యొక్క శ్రీ సూక్తులు అంత మాత్రమే కాక మనకు పూర్వాచార్యులు చెప్పినటువంటి వాక్కులు, ఇంకా ఆ వాటిని అనుభవించినటువంటి భాగవతుల యొక్క కూడికతో కలిగినటువంటి ఆనందము, ఈ మూడింటిని కూడా కలిగి ఇక్కడ మేము ఉన్నామమ్మా కనుక రా అని పిలిచి, ఏం చేస్తున్నారు మీరు అంటే తెన్నిలంగై కోమానై షత్త. ఆయన ఏం చేశాడు? ఆ దక్షిణ దిక్కు, ఏమంటే లంకానగరం అనొచ్చు కదా అనుకుంటే దక్షిణ దిక్కు అనడం ఏమి అంటే అసలు నోటితో కూడా ఉచ్చరించడానికి వీలు లేనటువంటి ప్రదేశం అది. ఏమి దక్షిణ దిక్కు అంటే శ్మశానం ఉండేటటువంటి దిక్కు కనుక ఆ శ్మశానం దిక్కుకి ఆయన రాజు అంటే ఆయన తక్కువ వాడు కాడు, ఆయన చాలా గొప్పవాడు, మంచి తపశ్శక్తి సంపన్నుడు. అయినప్పటికీ అహో వీర్యం అహో ధైర్యం అంటాడు హనుమ ఆయన్ని చూసి, అంత గొప్పవాడు. కానీ యద్ధర్మోన బలవాన్, ఈ అధర్మం కాని కలిగి ఉండకపోతే 3 లోకాలని కూడా జయించగలిగిన శక్తి కలిగిన వాడు కదా అని హనుమ లాంటి వాడు ఆయన కీర్తనం చేశాడు. కనుక ఆయన గొప్పతనం కలిగిన వాడు. దానితో పాటుగా దక్షిణ దిక్కనడం వల్ల నైత్యం అంటే నీచత్వం కూడా కలిగిన వాడు. ఇలా రెండిటితో కూడి ఉన్నటువంటి ఆ కోమానయి ఆ అధిపతి ఉన్నాడే, ఆయన ఏం చేశాడయ్యా? ఒక చెట్టుకి కాని చిన్న పురుగు పడితే ఆ చిగురికి, ఆ పురుగు పట్టిన దాన్ని ఎలాగైతే ఇలాగ చెట్టుని కాపాడాలనుకునేవాడు తుంపేస్తాడో అలా అలవోగ్గా తుంపేశాట స్వామి. ఇదేమిటండి ఇంత అలవోగ్గా తింపాడా? మనకు అలా అనిపించడం లేదే. అరణ్యానికి నడిచొచ్చాడు, సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు, వాళ్ళందరినీ కూడా ఎక్కడుందో సీతమ్మని వెతకమన్నాడు, తనకు శ్రమపడి లంకానగరానికి సేతువు కట్టాడు, అవతల ఒడ్డుకి వెళ్ళి అప్పుడు కదా యుద్ధం చేశాడు, చేసి చంపాడే. ఇలా మరి పురుగు పడితే ఎలాగైతే తుప్పేస్తాడో అలా తుప్పేస్తున్నాడు అంటున్నారే, ఏమిటిది అంటే కాదయ్యా, ఆయన చంపగలిగిన శక్తి కలిగిన వాడే అయినప్పటికీ ఆయనకి చంపడం అనేది పెద్ద ఇష్టమైన పని కాదు, వాళ్ళని మార్చడము అనేదే ప్రధానం. కనుక వాళ్ళని మారుద్దాము అనే ప్రయత్నం చేశాడు ఆఖరిదాకా. కాని వాళ్ళు నన్నమేయం, మేము వెనక్కే వంగుతాం తప్ప ముందరికి పడితే ఆయన మేము ఎక్కడ శరణ చేశామనుకుంటాడో కనుక మేము ముందరికి పడము అన్న రకము కనుక వారిని ఏమీ చెయ్యలేక కొసకి వారిని సంహారం చేశాడు తప్ప ఈయన సంహారం చెయ్యలేదు. వారంతటా వారు వచ్చి మృత్యు నోట్లో పడిపోయినారు కనుక అలా ప్రాణాలను పోగొట్టుకున్నారు తప్ప ఆయన కాదండి అని చెప్పడానికి మనత్తొక్కినిగానై మనస్సుకి ఆనందాన్ని కలిగించేటటువంటి ఆ రామచంద్ర ప్రభువు అన్నారు. ఏమిటి మనస్సుకి ఆనందం అంటే ఆ సీతమ్మ తన భార్య కోసమని చెప్పి వెళ్ళి ఆ లంకా నగరానికి చేరడం కోసమని తన అరణ్యంలో నడిచి కోతులతో స్నేహం చేసుకుని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి అక్కడికి కోతుల్ని పంపించి అవన్నీ మళ్ళీ తిరిగి వస్తే వాటి వల్ల తెలుసుకొని ఆ సముద్రాన్ని శరణు కోరి అది ఇవ్వకపోతే దాని మీద సేతువు కట్టి వెళ్ళి ఇంత శ్రమ పడ్డాడు కదా. మరి ఇలాంటి శ్రమ ఎందుకోసం పడ్డాడు అంటే ఆ సీతమ్మ కోసం అని పడ్డాడయ్యా. కనుక ఆయన స్త్రీల విషయంలో ఎలా ఉంటాడో మనకి ఇక్కడ తెలుస్తోంది. కనుక అలా మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి రాముడు అనగానే రమయతి ఇది రామ అంటే ఆనందాన్ని కలిగించేవాడు అని అర్థం. కనుక అలాంటి రాముని యొక్క నామాన్ని పలుకుతున్నాం. లేచిరా
అని ప్రార్థిస్తున్నారట. ఈరోజు పాత్రంలో స్వస్తి.